టీమిండియా కొత్త టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కెరీర్ ఊహించని డిజాస్టర్తో స్టార్ట్ అయింది. సూర్యకుమార్ యాదవ్ తర్వాత బాధ్యతలు అందుకున్న అయ్యర్ లీడర్షిప్లో భారత్ మొదట ఐర్లాండ్పై 0-2తో, ఇప్పుడు ఇంగ్లాండ్ చేతిలో 0-4తో దారుణంగా క్లీన్ స్వీప్ అయింది. డిఫెండింగ్ వరల్డ్ ఛాంపియన్స్ హోదాలో ఉన్న భారత్ ఇంగ్లీష్ బ్యాటర్ల కండిషన్, బౌలింగ్ విభాగాల్లో కంప్లీట్గా ఫెయిల్ అయి డిఫెన్స్లో పడిపోయింది. ఈ ఘోర పరాజయాల కంటే టీమ్ మేనేజ్మెంట్ ప్లేయింగ్ 11లో చేసిన ప్రయోగాలే ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్లో హాట్ టాపిక్గా మారాయి. వరల్డ్ కప్ విన్నర్ సంజు శాంసన్ను పక్కన పెట్టి వైభవ్ సూర్యవంశిని ఓపెనర్గా పంపడం, అతను 3 మ్యాచ్ల్లో దారుణంగా ఫెయిల్ అవ్వడంతో మళ్లీ డ్రాప్ చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీనిపై మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ ఓపెన్గానే సెటైర్లు వేశారు. ఇంతకంటే గందరగోళంలో ఉన్న మేనేజ్మెంట్ను నా లైఫ్లోనే చూడలేదు, ప్లేయర్స్ మైండ్లో డౌట్స్ క్రియేట్ చేస్తున్నారంటూ కైఫ్ కడిగి పారేశారు. ఇండియాకు కెప్టెన్ అవ్వడం నా అదృష్టం, నాకు ప్రెషర్లో ఆడడం ఇష్టం. ఈ సిరీస్ ఓటమిపై బయట జనాలు ఏమనుకుంటున్నారనే నెగిటివ్ కామెంట్స్ నేను అస్సలు పట్టించుకోను. నా మైండ్ సెట్ చాలా క్లియర్గా ఉంది అంటూ శ్రేయస్ అయ్యర్ ఆన్సర్ ఇవ్వడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. Taste the Daily.